హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చాప్టర్ 7th చాప్టర్ అనమాట, సీటెడ్కి సంబంధించి. దీంట్లో 1 మార్క్ అనేది కంపల్సరీ ఈ చాప్టర్ నేర్చుకోవడం ద్వారా. అయితే ఇక్కడ మన 7th చాప్టర్ వచ్చేసేసి కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే ప్రజ్ఞ మరియు వివిధ రకాలైనటువంటి ప్రజ్ఞ అనమాట. సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఫస్ట్ వన్ చూడండి, ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు తెలుగులో. రికగ్నైజింగ్ దట్ స్టూడెంట్స్ హ్యావ్ డిఫరెంట్ కాగ్నిటివ్ స్ట్రెంగ్స్ రేదర్ దాన్ లేబులింగ్ దెమ్ బేస్డ్ ఆన్ ఏ సింగిల్ స్కోర్. అంటే ఇక్కడ తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ఏదైనా ఒక విషయం ద్వారా తనని అంచనా వేయరాదు. బేస్డ్ ఆన్ ఏ సింగిల్ స్కోర్ అని చూసారా. బేస్డ్ ఆన్ ఏ సింగిల్ స్కోర్ అంటే ఇక్కడ పిల్లవాడిని ఏదైనా సరే ఒక్క విషయం ద్వారా పిల్లవాడు తెలియగలవాడు లేదంటే తెలివి తక్కువవాడు అని చెప్పి మనం అంచనా వేయలేము అని చెప్పి అర్థం అనమాట. అర్థమైందా? ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు అనమాట. సెకండ్ వన్ చూడండి, డిఫరెన్షియేట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇక్కడ టైలరింగ్ టీచర్ స్ట్రాటజీస్. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు అనే అతను విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాల అనుగుణంగా టైలరింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మార్చుకోవడం అనమాట. టైలరింగ్ టీచింగ్ స్ట్రాటజీస్ అంటే ఇక్కడ పిల్లవాడికి ఎప్పుడు బట్టే పద్ధతి కాకుండా, అంటే దీన్ని రోట్ లెర్నింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ బట్టే పద్ధతి కాకుండా పిల్లవాడికి ఎటువంటి బోధన అనేది అందాలి? యూజింగ్ విజువల్ ఎయిడ్స్. అంటే ఇప్పుడు స్మార్ట్స్ బోర్డ్స్ వచ్చేసినాయి కదా అన్ని క్లాసుల్లో. స్మార్ట్స్ బోర్డ్స్ ద్వారా, ప్లేయింగ్ ద్వారా, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ఆటల ద్వారా, పాటల ద్వారా బోధన అనేది జరగాలన్నమాట. ప్రమోట్ అండ్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్. ఈ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో ఈ ఇంక్లూజివ్ అనే పదంకి చాలా ఉంటుందన్నమాట కథ. ఇన్క్లూజివ్ అంటే ఏంటంటే ఎన్ఐపి 2020 మెయిన్ థీమ్ కూడా అది. ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్ అంటే పిల్లలు ఎవరైతే చెవిటి, మోగ వీళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా నార్మల్ స్కూల్స్లోనే చదవాలన్నమాట. ఈ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్ గురించి మనం వేరే వీడియో చేసుకుందాం. షిఫ్టింగ్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఒకే భావన ఉన్నటువంటి మైండ్ సెట్ నుంచి టువర్డ్స్ ఏ గ్రోత్ మైండ్ సెట్. అంటే ఇప్పుడు మనం స్కూల్స్లో చూస్తాం. స్కూల్స్లో ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత చదివితే ఇంజనీర్ లేదా మెడికల్ ఇవే ఉంటాయి ఫిక్స్డ్ మైండ్ సెట్స్. అర్థమవుతుందా? ఎంపీసీ లేదా బైపీసీ. అదే కాకుండా మ్యూజిక్, ఆర్ట్, డైరెక్టర్, అదేవిధంగా చాలా ఉంటాయి కదా. ఆ విధంగా ప్రమోట్ అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అంటే అందరూ డెవలప్మెంట్ అనేది చూపించాలన్నమాట ఉపాధ్యాయులు. వేర్ ఇంటెలిజెన్స్ ఈజ్ వ్యూడ్ యాజ్ సంథింగ్ దట్ కెన్ బి డెవలప్డ్. పిల్లల్లో ఉన్నటువంటి మేధస్సు అనేది ఏ విధంగా పెరుగుద్ది, అదేవిధంగా ఆ మేధస్సు అంటే గ్రోత్ అనమాట. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల అంటే శారీరక పెరుగుదల కాదు. ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ, తెలివితేటలు, పిల్లవాడి జీవితంలో ఎదిగేటటువంటి డెసిషన్స్ అనేది తీసుకోవాలన్నమాట క్లాస్ రూమ్లో ఉపాధ్యాయులు. నెక్స్ట్ చూడండి, డెఫినేషన్స్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఏ విధంగా అంటే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేది ఆల్ఫ్రెడ్ బినే అండ్ లూయిస్ టెర్మన్ యూనిఫ్యాక్టర్ థియరీ అంటారు దీన్ని. ఈ యూనిఫ్యాక్టర్ థియరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిఫ్యాక్టర్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారంటారు? ఆల్ఫ్రెడ్ బినే అండ్ లూయిస్ టెర్మన్. ఇక్కడ చూడండి, ది యూనిఫ్యాక్టర్ థియరీ ఆల్సో నోన్ యాజ్ మోనార్కిక్ థియరీ. ఈ యూనిఫ్యాక్టర్ థియరీనే మోనార్కిక్ థియరీ అని కూడా అంటారనమాట. ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ ఫార్మల్ పర్స్పెక్టివ్ ఆన్ ఇంటెలిజెన్స్ మీద వచ్చినటువంటి మొట్టమొదటి థియరీ. ఇది వచ్చేసి ఫస్ట్ థియరీ అనమాట ఇంటెలిజెన్స్ మీద. ఇట్ సజెస్ట్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ సింగిల్ యూనిఫైడ్ ఎంటిటీ, ఏ జనరల్ ఫండ్ ఆర్ మెంటల్ ఎనర్జీ రేదర్ దాన్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ స్కిల్స్. అంటే ఇక్కడ ఈ ఆల్ఫ్రెడ్ బినే అండ్ లూయిస్ టెర్మన్ ఏమంటారంటే ఇంటెలిజెన్స్ మీద వచ్చినటువంటి మొట్టమొదటి థియరీ. అదేవిధంగా ఈ థియరీ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక దానిలో ఇంటెలిజెన్స్లో ఉంటే, ఏదైనా ఒక దానిలో ఇంటెలిజెంట్ అయితే అన్నిట్లో ఇంటెలిజెంట్ అని చెప్పి థియరీ చదువుతుంది. ఆల్ సబ్జెక్ట్స్ ఆర్
ఇంటెలిజెన్స్ అంటే ఏ విధంగా అంటే ఒక పిల్లవాడు మ్యాథ్స్లో కనుక ఇంటెలిజెంట్ అయితే తను ఆటోమేటిక్గా ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, సోషల్ అన్నింటిలో ఇంటెలిజెంట్గా ఉంటాడని చెప్పి ఈ థియరీ చెప్తుందనమాట. ఓకేనా. కానీ ఈ థియరీ అనేది తప్పు అని చెప్పి ఆ తర్వాత చాలా థియరీస్ వచ్చినాయి. అవి మనం ముందు ముందు చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఆల్ఫ్రెడ్ బినే కాంట్రిబ్యూషన్. ఆల్ఫ్రెడ్ బినే అనే ఆయన ఈ ఇంటెలిజెన్స్ థియరీ కోసం అసలు ఏం చేశాడు, ఏం కాంట్రిబ్యూట్ చేశాడు అనేది చూద్దాం. ఆల్ఫ్రెడ్ బినే ఈజ్ కన్సిడర్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంటెలిజెంట్ టెస్టింగ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ఫ్రెడ్ బినే ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంటెలిజెన్స్ టెస్టింగ్ అనమాట. ఈజ్ అప్రోచ్ వాజ్ గ్రౌండెడ్ ఇన్ ది ఐడియా దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ గ్లోబల్ కెపాసిటీ దట్ అలో అన్ ఇండివిజువల్ టు అడాప్ట్ టు దేర్ ఎన్విరాన్మెంట్. అంటే ఆల్ఫ్రెడ్ బినే ఏం చెప్తాడంటే ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఇంటెలిజెన్స్గా ఉంటాడో తన చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీని కూడా మేనేజ్ చేయగలుగుతాడు. అదేవిధంగా తనలో గ్రోత్ అనేది ఆటోమేటిక్గా మనం చూడగలుగుతాం అనమాట. ఈ ఇంటెలిజెన్స్ థియరీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ చూడండి. బినే బిలీవ్డ్ దట్ ఇంటెలిజెన్స్ కన్సిస్ట్ ఆఫ్ వన్ సింగిల్ ఫ్యాక్టర్. చెప్పాను కదా, ఇక్కడ ఏమంటాడంటే ఆయన యూనిఫ్యాక్టర్ అంటే అదేనమాట, వన్ సింగిల్ ఫ్యాక్టర్. ఒక్క దాంట్లో కనుక ప్రజ్ఞ అనేది ఉంటే పిల్లలకి ఆటోమేటిక్గా మిగిలిన వాటిల్లో కూడా తెలివిగా ఉంటారని చెప్పి ఈయన చెప్తాడు. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ వన్ మెంటల్ టాస్క్ అంటే చూడండి, ఒక వ్యక్తి కనుక ఒక దాంట్లో తెలివిగా ఉంటే, లైక్ రీజనింగ్ ఫర్ సపోజ్ మ్యాథ్స్లో తెలివిగా ఉన్నాడు అనుకోండి, దే షుడ్ బి ఈక్వల్లీ ప్రొఫిషియంట్ ఇన్ అనదర్స్ లేదా అదర్స్ అనమాట. ఒక్క దాంట్లో ఇంటెలిజెంట్గా ఉంటే, ఫర్ సపోజ్ మ్యాథ్స్లో ఇంటెలిజెంట్గా ఉంటే వేరే వాటిలో కూడా ఇంటెలిజెన్స్గా ఉంటాడని చెప్పి నమ్ముతాడు. ఈ డెవలప్డ్ ది ఫస్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనేది ఎవరు తయారు చేశారు? ఆల్ఫ్రెడ్ బినే అనమాట. బినే సైమన్. ది బినే సైమన్ స్కేల్ అనమాట ఫస్ట్ వన్. ఆ ఇంటెలిజెన్స్ స్కేల్ పేరు కూడా వచ్చేసి బినే సైమన్ స్కేల్ అనమాట. తెలుగులో వచ్చేసి బినే సైమన్ ప్రజ్ఞా మాపన అని చెప్పి అంటాం కదా, అదనమాట. ఆ ఇంటెలిజెన్స్ స్కేల్ అనేది ఫస్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్. స్పెషల్ టు ఐడెంటిఫై స్టూడెంట్స్ హూ నీడ్ ఎక్స్ట్రా ఎడ్యుకేషనల్ సపోర్ట్. ఎవరైతే విద్యాపరంగా తక్కువగా ఉన్నారో లేదా విద్యాపరంగా వాళ్ళ యొక్క ప్రజ్ఞా స్థాయి ఏంటని తెలుసుకుని బాగా చదివే పిల్లలకి అంతకన్నా ఎక్కువ, తక్కువ చదివే పిల్లలకి ఇంకా ఎక్కువ అనమాట. బినే ఇంట్రడ్యూస్డ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు అనమాట. కంపేరింగ్ ఏ చైల్డ్ పెర్ఫార్మెన్స్ టు ది యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎట్ వేరియస్ క్రొనాలజికల్ ఏజెస్. అయితే మనకి ఇక్కడ ప్రజ్ఞా మాపనే పట్టిక ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇంత వయసు వారికి ప్రజ్ఞ స్థాయి ఎంత ఉండాలి, ఎంత ఉంటే వాళ్ళు బాగా చదివేవాళ్ళని, మూడులు అని, లేదంటే వరదత్తులు అని, అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్ అని, ఈ విధంగా ఉంటుంది కదా టేబుల్. ఆ టేబుల్ అనేది ఉంటుంది అనమాట. కానీ మనకి సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టేబుల్తో అవసరం లేదు. ఆ టేబుల్లో నుంచి ఒక బిట్ కూడా రాదు. జస్ట్ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం బినే సైమన్ గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత రెండో వ్యక్తి ఉంటాడనమాట. ఈ రెండో వ్యక్తి ఎవరంటే లూయిస్ టర్మన్. ఈ లూయిస్ టర్మన్ అనే ఆయన ఈ సైకాలజిస్ట్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనమాట. ఈయన ఏం చేస్తాడంటే బినే కనిపెట్టిన స్కేల్ని ఆయన చనిపోతాడు అనమాట. తర్వాత దానికి కంటిన్యూషన్గా ఆయన లూయిస్ టర్మన్ అనే సైకాలజిస్టు, ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసరు. దీన్ని ఆయన ఏం చేస్తాడంటే ఆ స్కేల్ని ఎక్స్పాండ్ చేస్తాడనమాట. ఎక్స్పాండ్ చేసి దానికి ఏం పెడతాడు, బినే వర్క్స్ ఫర్ యూజ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. దీన్ని ఏమంటాడంటే బినే సైమన్ ప్రజ్ఞా మాపన అని అంటాం అనమాట తెలుగులో. ఆ తర్వాత ఇంగ్లీష్లో ఏమంటాం చూడండి, ది స్టాన్ఫర్డ్ బినే స్కూల్ అనమాట. ఇక్కడ లూయిస్ టర్మన్ అనే ఆయన ఎక్కడ పనిచేస్తాడు? స్టాన్ఫర్డ్లో పనిచేస్తాడు. కాబట్టి ఈ స్టాన్ఫర్డ్ తీసుకుని ఫస్ట్ మనకి ప్రజ్ఞా మాపన అంటే ఇంటెలిజెన్స్ స్కేల్ కనిపెట్టింది బినే కాబట్టి స్టాన్ఫర్డ్ బినే స్కేల్ అని చెప్పి పేరు మారుస్తాడనమాట. టర్మన్ రివైజ్డ్ ది ఒరిజినల్ స్కేల్. ఈ టర్మన్ ఆయన ఒరిజినల్ స్కేల్ని ఇంకా డెవలప్ చేసి విచ్ బికేమ్ ది వరల్డ్ స్టాండర్డ్ స్టాన్ఫోర్డ్ బినే ఇంటెలిజెన్స్ స్కేల్ అనమాట. అంటే ఆయన కనిపెట్టింది ఫస్ట్ది అయితే దాన్ని ఇంకా వ్యాప్తి చేసి ఇంకా బాగా డెవలప్ చేసి అది ఒక ఇంపార్టెంట్ స్కేల్ అయిపోయింది అనమాట. ఇంపార్టెంట్ స్కేల్ అయిపోయింది. ఏ స్కేల్ అయిపోయింది? ఇంటెలిజెన్స్ స్కేల్ అయిపోయింది. ఇంటెలిజెన్స్ ఈజ్ డినోటెడ్ బై ఐక్యూ అనమాట. ది ఐక్యూ ఫార్ములా. టర్మన్ పాపులరైజ్డ్ ది ఇంటెలిజెంట్ కోషెంట్ ఐక్యూ ఫార్ములా ఒరిజినల్లీ సజెస్టెడ్ బై విలియం స్టర్న్ అనమాట. ఈ విలియం స్టర్న్ అంటే ఎవరంటే ఈ లూయిస్ టర్మన్ యొక్క శిష్యుడు. ఈ లూయిస్ టర్మన్ యొక్క శిష్యుడు ఎవరు? విలియం స్టర్న్ అనమాట. ఈ విలియం స్టర్న్ అనే ఆయన ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100 కదా. ఇప్పుడు ఇదిగోండి, ఐక్యూ ఈక్వల్ టు ఇంటూ 100, మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. కొంతమంది వచ్చేసి CA/MA ఇంటూ 100 కూడా రాసుకుంటారు. అయినా మీకు ఇది అనవసరం. ఈ ఫార్ములాతో మీకు ఎటువంటి యూజ్ ఉండదు. మీకేమీ ఫార్ములా మీద క్వశ్చన్స్ అడగరు అనమాట సీటెట్లో. తర్వాత చూడండి, ఈ కండక్టెడ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ టు స్టాండర్డైజ్ దిస్ టెస్ట్ ఎన్షూరింగ్ దట్ ఇంటెలిజెన్స్ స్కోర్స్ ఫాలోడ్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ది బెల్ కర్వ్. ఇప్పుడు మనకు మామూలుగా మన ఆంధ్ర డిఎస్సిలో ఉంటుంది అనమాట.
పిల్లవాడి యొక్క ప్రజ్ఞ అనేది దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు పిల్లవాడి ప్రజ్ఞ అనేది ఏ ఆకారంలో వచ్చేది? ఈ బెల్ ఆకారంలో వచ్చేదనమాట. ఇప్పుడు మనం కూడా స్కూల్లో ఫైనల్ ఎగ్జామ్స్‌లో మనం క్లాస్ పర్సంటేజ్ తీసినప్పుడు కూడా పిల్లవాడిలో ఏ షేప్‌లో వస్తుంది? బెల్ షేప్‌లో వస్తుందనమాట. నెక్స్ట్ చూడండి. మనం ఇప్పుడు యూనిఫాక్టర్ థియరీ గురించి చెప్పుకున్నాం. మీకు సింపుల్‌గా చెప్పాలంటే బినే అనమాట. బినే అనే ఆయన ఇంటెలిజెన్స్ స్కేల్ అనేది కనిపెట్టాడు. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ స్కేలు. మొట్టమొదటి ఇంటెలిజెన్స్ స్కేల్ అదే బినే సైమన్. ఆ తర్వాత వచ్చేసి లూయిస్ టర్మన్ అనే ఆయన వచ్చేసి స్టాన్ఫర్డ్ బినే సైమన్‌గా స్కేల్ పేరు మార్చాడు. తర్వాత లూయిస్ విలియం స్టెర్న్ అనే ఆయన వచ్చేసి ఐక్యూ ఫార్ములా కనిపెట్టాడనమాట. యూనిఫాక్టర్ థియరీ అంటే ఏంటంటే పిల్లవాడు ఏదైనా ఒక విషయంలో తెలివిగా ఉంటే మిగిలిన అన్నిట్లో కూడా తెలివిగా ఉంటాడని చెప్పేది యూనిఫాక్టర్ థియరీ. తర్వాత టూ ఫ్యాక్టర్ థియరీ. టూ ఫ్యాక్టర్ థియరీ అంటే చూడండి ఇది వచ్చేసి ఎవరు ప్రపోజ్ చేశారు? చార్లెస్ పియర్‌మ్యాన్ థియరీ అనమాట. మూవ్డ్ అవే ఫ్రమ్ ది ఐడియా ఆఫ్ ఏ సింగిల్ ఇంటెలిజెన్స్. అంటే యూనిఫాక్టర్ థియరీ అనేది తప్పని చెప్పి ఆ తర్వాత వచ్చినటువంటిది టూ ఫ్యాక్టర్ థియరీ. ఈ టూ ఫ్యాక్టర్ థియరీ అంటే ఏంటంటే జనరల్ ఫ్యాక్టర్. జీ అంటే జనరల్ ఫ్యాక్టర్ అనమాట. ఇది కూడా తెలుసుకోవాలి. జీ ఫ్యాక్టర్ అంటే ఏందని కూడా సీరియట్లో బిట్ అడిగారు. జీ ఫ్యాక్టర్ అంటే జనరల్ ఫ్యాక్టర్. మామూలుగా జనరల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? జనరల్ ఫ్యాక్టర్ అంటే జీన్స్. పుట్టుకతో వచ్చేవి జనరల్ ఫ్యాక్టర్స్. He used a statistical method called factor analysis to show that intelligence consists of two distinct కాంపోనెంట్స్. ఈయన ఏం చేశాడంటే ఇంటెలిజెన్స్ అనేవి 2 కాంపోనెంట్స్‌తో ముడిపడి ఉంటాయి అని చెప్పాడు. అని చెప్పి దాంట్లో ఏముంటాయి అనేది ఏది చెప్పాడో చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఫ్యాక్టర్. సెకండ్ వన్ వచ్చేసి స్పెసిఫిక్ ఫ్యాక్టర్. అంటే జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ అనమాట. జీ ఫ్యాక్టర్ వచ్చేసి ఏమన్నా జీన్స్ అనమాట. జెనెటిక్‌తో వస్తాయి అనమాట జెనెటికల్‌గా. The G factor represents general intelligence. It is the mental energy that underlies. The G factor represent general intelligence. It is the mental energy that underlies all cognitive performance. ఈ జీ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే మనం పుట్టుకతో వచ్చేది. ఇట్ ఈజ్ ఇన్నేట్, ఇన్బార్న్ అండ్ రిమైన్స్ రిలేటివ్లీ స్టేబుల్ త్రూ అవుట్ ఏ పర్సన్ లైఫ్. పుట్టుకతో వచ్చిన గుణాలు పాము అంటారు కదా, సేమ్ జీ ఫ్యాక్టర్ అంటే పుట్టుకతో వచ్చే పాము అనమాట. ఇట్ ఈస్ ది కామన్ ఎబిలిటీ యూజ్డ్ ఇన్ ఎవ్రీ మెంటల్ టాస్క్. అంటే మనకి ఏదైనా పుట్టుకతో వచ్చిన గుణం ద్వారానే మనం ఏదైనా ఒక పని చేయాలన్నా, ఒక భాష నేర్చుకోవాలన్నా, ఒకటి రాయాలన్నా సరే మనకున్న సొంత టాలెంట్స్తో రాస్తాం అనమాట. అదే స్పెషల్ ఫ్యాక్టర్ అంటే చూడండి ఇక్కడ మనం పుట్టుకున్న తర్వాత నేర్చుకునేవి. ఇప్పుడు మనకి మ్యూజిక్ అంటే ఇష్టం పుట్టుక తర్వాత, అది మనకు పుట్టుకతో రాదు మ్యూజిక్ అనేది, మనం నేర్చుకుంటాం. తర్వాత బైక్ రేసింగ్, ఇవన్నీ స్పెషల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఒక మనిషిలో ఉన్నటువంటి స్పెషల్ గుణాలు. ది ఎస్ ఫ్యాక్టర్ రిప్రజెంట్ స్పెషల్ ఎబిలిటీస్. దీస్ ఆర్ యూనిక్ టు పర్టికులర్ టాస్క్స్ ఆర్ ఫీల్డ్స్ అనమాట. ఇట్ ఈజ్ అక్వైర్డ్ అండ్ లెర్న్డ్ త్రూ ట్రైనింగ్. ఇది ట్రైనింగ్ ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా అండ్ ఎన్విరాన్మెంట్ ద్వారా. ఏ పర్సన్ కెన్ హ్యావ్ మెనీ ఫ్యాక్టర్స్ బట్ దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. బీయింగ్ హై ఇన్ వన్స్ ఫ్యాక్టర్ లైక్ మ్యూజిక్ డస్ నాట్ గ్యారంటీ బీయింగ్ హై ఇన్ అనదర్ లైక్ స్పేషియల్ రీజనింగ్. అంటే ఇక్కడ ఎస్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే పుట్టుకతో వచ్చేవి కాదనమాట. అవి పుట్టిన తర్వాత ట్రైనింగ్ ద్వారా కానీ, సమాజం ద్వారా కానీ. ఒక వ్యక్తి ఒక మ్యూజిక్ కన్సర్ట్ చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను బాగా పాడుతుంటే అతను చూసి మోటివేట్. అంటే అతను పుట్టుకతో వచ్చింది కాదు, సమాజం ద్వారా అతను నేర్చుకోవాలనుకున్నాడు కాబట్టి అది ఎస్ ఫ్యాక్టర్ అనమాట. ఆ విధంగా మ్యూజిక్ కానీ, బైక్ రేసింగ్ చూస్తాం, లేదా టీవీలో క్రికెట్ చూస్తాం, క్రికెట్ అవ్వాలనుకుంటాం, హీరోని చూస్తాం, హీరో అవ్వాలనుకుంటాం. ఇవన్నీ స్పెషల్ ఫ్యాక్టర్ కింద వస్తాయి అనమాట. ఈ జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ అంటే టూ ఫ్యాక్టర్ థియరీని కనుక్కుంది ఎవరు? చార్లెస్ పియర్మన్ అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిఫాక్టర్ థియరీ రాసింది ఎవరు? బినే సైమన్. తర్వాత టూ ఫ్యాక్టర్ థియరీ ఎవరు? చార్లెస్ పియర్మన్. ఫస్ట్ స్కేల్ ఏంటి? ఇంటెలిజెన్స్ ఐక్యూ ఫార్ములా ఏంటి? ఫార్ములా అడగరులే, ఫార్ములా ఇచ్చింది ఎవరు? ఆ తర్వాత ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ ఎవరు? ఇలా ఈ విధంగా అన్నీ అడుగుతారు అన్నమాట సీరియట్లో. ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ అడగపోయినా సరే మనకి ఉన్న ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయాలంటే మనం ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు థర్డ్ వన్ చూడండి. లూయిస్ థరస్టన్ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆల్సో నోన్ యాజ్ థియరీ ఆఫ్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. అంటే ఇక్కడ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అనమాట. దీన్ని ఏమంటారంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అంటారు. చూడండి, వాజ్ ఏ మేజర్ షిఫ్ట్ ఇన్ సైకాలజీ. ఇది సైకాలజీలో ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చాయి. ఈ ఛాలెంజ్డ్ ది ఐడియా దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ సింగిల్ జనరల్ ఎబిలిటీ, ఆర్గ్యూయింగ్ ఇన్స్టెడ్ దట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ మెంటల్ పవర్స్. ఇంటెలిజెన్స్ అంటే కేవలం 1, 2 మాత్రం కాదు, ఇవి కలెక్షన్ ఆఫ్, అంటే కొన్ని వేల. అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక వ్యక్తి తెలివిగలడు అవ్వాలంటే మనకు నెంబర్స్ రావాలి, అదేవిధంగా మీనింగ్ తెలిసి ఉండాలి, మ్యాథ్స్ రావాలి. ఈ విధంగా అనేక కోణాలు, అనేక మనకి విషయాలు తెలిస్తే మాత్రమే ఇంటెలిజెన్స్ అని చెప్పి ఈయన చెప్తాడనమాట. ఈ ఈ ఐడెంటిఫైడ్
7 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ దట్ ఫంక్షన్ రిలేటివ్లీ. అంటే ఈయన ఏం చేశాడంటే ఒక 7 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ని కనుక్కున్నాడు అనమాట. అవన్నీ కలిపితే ఒక వ్యక్తి ఇంటెలిజెంట్ అని చెప్పి చెప్పొచ్చు. అవి ఏంటో చూద్దాం ఇక్కడ. వర్డ్ ఫ్లూయెన్సీ, ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ర్యాపిడ్లీ అండ్ ఫ్లూయెంట్లీ. దిస్ ఈజ్ ఆఫెన్ టెస్టెడ్ బై టాస్క్స్ లైక్ నేమింగ్ యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ పాసిబుల్, స్టార్టింగ్ విత్ ఏ స్పెసిఫిక్ లెటర్ ఇన్ ఏ సెట్ టైం ఫ్రేమ్. అంటే ఇక్కడ వర్డ్ ఫ్లూయెన్సీ, ఒక వ్యక్తికి మాట్లాడతాం రావాలి, పదాలు తెలియాలి, ఆ పదాలు తెలిస్తేనే అతని ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్తాం, అది కామన్ అనమాట. తర్వాత వెర్బల్ కాంప్రహెన్షన్. వెర్బల్ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్. మనకి పదాల యొక్క అర్థాలు తెలియాలి, లేదంటే ఏ విధంగా మనం ఇంటెలిజెన్స్ అవుతాం, కాన్సెప్ట్ తెలియాలి, ఐడియా తెలియాలి. దిస్ ఈజ్ టిపికల్లీ మెజర్డ్ త్రూ వొకాబులరీ టెస్ట్ ఆర్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్సర్సైజెస్. ఒక వ్యక్తి 7 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఉంటే దాన్ని ఇంటెలిజెంట్ చేయాలని చెప్పి ఈయన చెప్తున్నాడు. దాంట్లో వర్డ్స్ తెలియాలి, పదాలు తెలిసి ఉండాలి, పదాల అర్థాలు తెలిసి ఉండాలి. న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్, డివిజన్ ఇటువంటి వచ్చి ఉండాలి. తర్వాత స్పేషియల్ విజువలైజేషన్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ద ఎబిలిటీ టు mentally manipulate and rotate geometric forms or objects in 2D or 3D space. It is crucial for tasks like reading maps or assembling furniture. స్పేషియల్ విజువలైజేషన్ అంటే ద ఎబిలిటీ టు మెంటల్లీ మ్యానిపులేట్, రొటేట్. ఇక్కడ జియోమెట్రిక్ అంటే ఏంటి? భూభాగానికి సంబంధించినటువంటివి, అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ 2D లేదా 3D స్పేసెస్ కానీ వాటిని మనం హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. స్పేషియల్ విజువలైజేషన్ అంటారు దాన్ని. అసోసియేటివ్ మెమరీ అంటే ద ఎబిలిటీ టు మెమరైజ్ అండ్ రీకాల్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ. అంతే కదా, ఒక వ్యక్తి ఇంటెలిజెన్స్ అవ్వాలి అంటే మనం దేన్నైనా ఒకదాన్ని గుర్తుపెట్టుకునే శక్తి ఉండాలి మనకి, లేదంటే మనం ఇంటెలిజెంట్ ఎలా అవుతాం? సచ్ యాజ్ అసోసియేటింగ్ నేమ్స్ విత్ ఫేసెస్ ఆర్ రిమెంబరింగ్ పేర్స్ ఆఫ్ వర్డ్స్. అది ఏ విధంగా అంటే ఒక వ్యక్తి ముఖము పేర్లు గుర్తుపెట్టుకోవడం, లేదంటే పెయిర్ ఆఫ్ వర్డ్స్ కొన్ని పదాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా అసోసియేషన్ మెమరీ అంటే ఏంటి? వెంటనే గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, పర్సెప్చువల్ స్పీడ్. The speed at which an individual can identify visual details, similarities and differences between objects or symbols. పర్సెప్చువల్ స్పీడ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు వెంటనే దానికి సంబంధించినటువంటి దాని పేరు, దాని గుణాలు, లేదంటే దాని సింబల్స్ అనేది వెంటనే గుర్తొస్తే దాన్ని పర్సెప్చువల్ స్పీడ్ అంటాం. అదేవిధంగా రీజనింగ్ చూడండి, ద ఎబిలిటీ టు ఫైండ్ అండర్లయింగ్ రూల్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఇన్ ఎ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకు రీజనింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చేది మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే ఫార్ములాస్. ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు వెంటనే ఫార్ములాస్ కానీ దాని ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ గుర్తొస్తే, రూల్స్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ గుర్తొస్తే దానిని రీజనింగ్ అంటారనమాట. ఈ విధంగా ఒక వ్యక్తికి వర్డ్, తర్వాత వర్డ్ కాంప్రహెన్షను, అదేవిధంగా అసోసియేటివ్ మెమరీ, పర్సెప్చువల్ స్పీడు, రీజనింగు ఇవన్నీ ఉంటే దానిని ఇంటెలిజెన్స్ థియరీ అంటారనమాట. థర్స్టన్ వర్క్డ్ మూవ్డ్ ది ఫోకస్ అవే ఫ్రమ్ ఏ సింగిల్ ఐక్యూ స్కోర్ అండ్ టువార్డ్స్ ఏ ప్రొఫైల్ ఆఫ్ స్ట్రెంగ్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ సెట్టింగ్. దిస్ థియరీ సజెస్ట్ దట్. ఇది క్లాస్ రూమ్లో ఏ విధంగా సజెస్ట్ చేస్తుందో చూద్దాం అనమాట. ఏ స్టూడెంట్ మైట్ బీ ఎక్సెప్షనల్లీ హై ఇన్ న్యూమరికల్ ఎబిలిటీ బట్ యావరేజ్ ఇన్ వర్డ్ ఫ్లూయెన్సీ. అంతే కదా, ఒక వ్యక్తి మ్యాథ్స్లో హై ఉండొచ్చు, తర్వాత వర్డ్ ఫ్లూయెన్సీలో తక్కువ ఉండొచ్చు. టీచింగ్ స్ట్రాటజీ షుడ్ బి డివర్స్ టు ఎంగేజ్ దిస్ డిఫరెన్స్ ఇండివిడ్యువల్ ఎబిలిటీస్. అంటే ఒక విద్యార్థి న్యూమరికల్ అంటే మ్యాథ్స్లో ఇంటెలిజెన్స్గా ఉండి వర్డ్స్లో కనుక లో ఉంటే విద్యార్థి దీని మీద ఫోకస్ పెట్టాలి. టీచింగ్ స్ట్రాటజీ షుడ్ బి డైవర్స్ టు ఎంగేజ్ దీస్ డిఫరెంట్ ఇండివిడ్యువల్ ఎబిలిటీస్. అంటే టీచర్ ఇప్పుడు క్లాస్ రూమ్లో బోధన అనేది జరిగింది కదా, ఆ బోధన అనేది ఎక్కడ వీక్ అయితే ఉన్నాడో దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నమాట. అది తెలియజేస్తుంది థియరీ. అసెస్మెంట్ షుడ్ ఐడెంటిఫై స్పెసిఫిక్ ఏరియాస్ వేర్ లెర్నర్ ఎక్సెల్స్ రాదర్ దెన్ ర్యాంకింగ్ దెమ్ ఆన్ ఏ వన్ డైమెన్షనల్ స్కేల్. అంటే పిల్లవాడి యొక్క ప్రతిభ అనేది ఒక స్కేల్ ద్వారా మెజర్ చేయడం కాకుండా అనేక కోణాల ద్వారా అనేక విధాలుగా మెజర్ అనేది చేయాలన్నమాట. అసెస్మెంట్ షుడ్ ఐడెంటిఫై స్పెసిఫిక్ ఏరియాస్ అంటే పిల్లవాడు ఎక్కడ తక్కువ ఉన్నాడు, ఎక్కడ ఎక్కువ ఉన్నాడు అని చెప్పి ఆ పర్టికులర్ ఏరియాని మెజర్ చేయాలన్నమాట. వేరే లెర్నర్ ఎక్సెల్స్ రాదర్ దాన్ ర్యాంకింగ్ అంటే ఈ ర్యాంకుల ద్వారా పిల్లవాడు ఫస్ట్ సెకండ్ అని ఇవ్వడం కన్నా పిల్లవాడు ఎక్కడైతే లో ఉన్నాడో అక్కడ ఈ మెజర్స్ అనేవి చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ అనమాట. ఈ ఫోర్త్ వన్ వచ్చేసి హోవార్డ్ గార్డ్నర్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఎంఐఎస్ అంటారు. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సజెషన్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎన్నిసార్లు సీటెట్లో బిట్ అడిగారో తెలియదు. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఇదంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నేను దీని గురించి సింపుల్గా చెప్తాను. ఇక్కడ మనకి 8 ఇంటెలిజెన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 8 ఇంటెలిజెన్స్ స్కేల్స్ ఉంటాయి అన్నమాట. 8 ఇంటెలిజెన్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా చెబుతా. వర్డ్ స్మార్ట్, నెంబర్ స్మార్ట్, పిక్చర్ స్మార్ట్,
అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి బాడీ స్మార్ట్, మ్యూజిక్ స్మార్ట్, నెక్స్ట్ వన్ చూడండి పీపుల్ స్మార్ట్, సెల్ఫ్ స్మార్ట్, నెక్స్ట్ వన్ వచ్చేసి నేచర్ స్మార్ట్. ఈ నేచర్ స్మార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నేచర్ స్మార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకసారి పైనుంచి చెప్పుకుంటూ వస్తాను చూడండి. వర్డ్ స్మార్ట్. వర్డ్ స్మార్ట్ అంటే పిల్లవాడు పదాల్లో తెలివిగా ఉంటే దాన్ని వర్డ్ స్మార్ట్ అంటాం. ఏ విధంగా అంటే ఎస్ఏ రైటింగ్ పదాలు రావాలి, డిబేట్స్ అంటే మాట్లాడటం, వాదించడం, దాంట్లో పదాలు రావాలి, అంటే పదాలు రావాలి, వర్డ్స్ రావాలి. తర్వాత లాజికల్ స్మార్ట్ అంటే నెంబర్ స్మార్ట్ అనమాట. నెంబర్ స్మార్ట్ అంటే ఏంటి, నెంబర్స్ వచ్చి ఉండాలి, సాల్వింగ్ ఈక్వేషన్స్, తర్వాత సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ కోడింగ్, రీజనింగ్, ఇండక్టివ్, డిడక్టివ్ ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తే నెంబర్ స్మార్ట్ అంటారు. తర్వాత పిక్చర్ స్మార్ట్. చూడండి చాలా ఈజీగా ఉంటుంది. పిక్చర్ స్మార్ట్ అంటే మ్యాప్ ఉంది, మ్యాప్లో పిక్చర్స్ ఉంటాయి కదా, ఆర్కిటెక్చర్ అంటే పిక్చర్ కదా, ఇంటీరియర్ డిజైన్స్. పిక్చర్ స్మార్ట్ అంటే రికగ్నైజ్ అండ్ యూజ్ ఆఫ్ ప్యాటర్న్స్ వైడ్ స్పేస్ మోర్ దాన్ కన్ఫైన్డ్ ఏరియాస్ అనమాట. అంటే పిల్లవాడికి బొమ్మల పట్ల ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటే దాన్ని పిక్చర్ స్మార్ట్ అంటాం. బాడీ స్మార్ట్ అంటే ఏంటి, ఫిట్నెస్, డ్యాన్సు, స్పోర్ట్సు, సర్జరీ, క్రాఫ్ట్ మేకింగ్, ఇవన్నీ బాడీ స్మార్ట్. అంటే ఏదైతే శారీరక అవసరమో దాన్ని బాడీ స్మార్ట్ అంటాం. మ్యూజిక్ స్మార్ట్ అంటే చూడండి మ్యూజిక్, టోన్సు, రైమ్సు, రిథమ్సు, ఇవన్నీ మ్యూజిక్ స్మార్ట్ కింద వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి పీపుల్ స్మార్ట్ అని ఉంది. ఇక్కడ పీపుల్ స్మార్ట్ అంటే ఏంటంటే ద కెపాసిటీ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్స్, అంటే వేరే వ్యక్తి యొక్క మనసులో ఏమనుకుంటున్నారు ఆ ఇంటెన్షన్స్, మోటివేషన్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ అదర్ పీపుల్, వేరే వ్యక్తులు ఏమనుకుంటున్నారు దాని పట్ల మనం తెలుసుకుంటే దాన్ని పీపుల్ స్మార్ట్ అంటారు. సెల్ఫ్ స్మార్ట్ అంటే సొంతంగా అనమాట. సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇది ఇండివిజువల్ స్టడీ, ఇండివిజువల్ గోల్స్, ఇండివిజువల్ సెట్టింగ్, అంటే తనకు తాను అనమాట, తన గురించి తాను తెలుసుకుంటే సెల్ఫ్ స్మార్ట్ అనమాట. తర్వాత చూడండి నేచర్ స్మార్ట్. ఇక్కడ నేచర్ స్మార్ట్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ టు ఐడెంటిఫై అండ్ క్లాసిఫై ప్యాటర్న్స్ ఇన్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఇది చూడండి నేచర్ స్మార్ట్ అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి అనమాట. ఎన్విరాన్మెంటల్ సైన్స్, అదేవిధంగా గార్డెనింగ్, క్లాసిఫికేషన్ టాస్క్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్ అనమాట, అంటే ఇంప్లికేషన్. గార్డనర్ థియరీ ఈజ్ హైలీ పాపులర్ ఇన్ మోడర్న్ పెడగాలజీ బికాస్ ఆఫ్ ఇట్ అడ్వకేట్స్ ఫర్ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి చాలా ఈజీ అనమాట. మీకు చెప్పినట్టుగా వర్డ్ స్మార్ట్ పదాలు తెలిసి ఉండాలి, నెంబర్ స్మార్ట్ నెంబర్లు తెలిసి ఉండాలి, బాడీ స్మార్ట్ అంటే శరీరంతో చేసేటటువంటి పనులు అనమాట. తర్వాత మ్యూజిక్ స్మార్ట్ అంటే మ్యూజిక్ తెలిసి ఉండాలి. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి పీపుల్ స్మార్ట్ అంటే ఇతరుల వ్యక్తుల యొక్క గుణాన్ని తెలిసి ఉండాలి. సెల్ఫ్ స్మార్ట్ అంటే తన గురించి తాను తెలిసి ఉండాలి. నేచర్ స్మార్ట్ అంటే నేచర్ గురించి, చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంటు, గార్డెను, సైన్సు, ఇవన్నీ తెలిసి ఉంటే నేచర్ స్మార్ట్ అంటారు. ఇవి చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మనం 4 చెప్పుకున్నాము, వీడియో లెంత్ ఎక్కువవుతుంది, ఇక్కడితో ఆపేసుకుందాం. ఇప్పుడు మనం ఈరోజు ఏం చెప్పుకున్నామంటే యూనిఫ్యాక్టర్ థియరీ చెప్పుకున్నాం, 2 ఫ్యాక్టర్ థియరీ చెప్పుకున్నాం. అదేవిధంగా థర్డ్ వన్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్లో మనం 7 ఉంటాయని చెప్పుకున్నాం. 7 ఫ్యాక్టర్ థియరీ అంటారు దాన్ని, లేదంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అని కూడా అంటారనమాట. తర్వాత వచ్చేసి హోవార్డ్ గార్డ్నర్ వచ్చేసి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే ఈ 4 థియరీస్ చాలా ఇంపార్టెంట్. ఈ 4లో అన్నిటికన్నా ఎక్కువ గార్డనర్ థియరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో 8 ఉంటాయి. వర్డ్ స్మార్ట్, నెంబర్ స్మార్ట్, మ్యూజిక్ స్మార్ట్, తర్వాత పిక్చర్ స్మార్ట్, బాడీ స్మార్ట్, నేచర్ స్మార్ట్, సెల్ఫ్ స్మార్ట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చాలా ఈజీ అనమాట. నేను ఈ సీటెట్ సైకాలజీ అవ్వంగానే ఏ చాప్టర్కి ఆ చాప్టరు ప్రీవియస్ సీటెట్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ నేను మ్యారథాన్ చేస్తాను. ఈరోజు వీడియో ఇంతవరకే మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.